ఆల్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే కార్తీక మాసం స్టార్టింగ్లో తీసానండి ఈ వీడియో. అంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే అస్సలు కుదరలేదనమాట. సో అందుకని ఇప్పుడు నేను ఇది వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ నేను పెట్టిన వీడియోస్ కూడా ఈ మధ్య పెట్టినవి లాంగ్ వీడియోస్ అయితే ఓల్డ్ వీడియోస్. కాకపోతే ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం లేట్ అవుతుంది. అంటే మనకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఎటువంటి నాయిస్ అనేది బ్యాక్గ్రౌండ్ ఉండకుండా చూసుకోవాలి. సో అందుకని చెప్పేసి నేను ఏ వీడియో అంటే అంతకుముందు ఓల్డ్ వీడియోస్ పెట్టేదాన్ని కదా. సో అందులో ఏంటి అంటే కొంచెం నాయిస్ ఉండడం వల్ల కామెంట్స్ అయితే చేసేవాళ్ళు. అంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే అవి వైరల్ అయ్యాయి ఆ టైంలో. సో అందుకని చెప్పేసి నేను ఎవరు లేని టైంలో ఎక్కడ కూడా ఎటువంటి నాయిస్ కూడా లేకుండా చూసుకొని మరి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికైతే ట్రై చేస్తానన్నమాట. సో ఇది వచ్చేసి కార్తీక మాసం స్టార్టింగ్లో చాలా అంటే చాలా వర్షాలు పడేవి. బయట అయితే ఇంకా ముగ్గులు వేసినా మళ్ళీ వర్షం పడడం, మళ్ళీ ముగ్గులు వేసుకోవడం ఇలా అయిపోయేదన్నమాట. మీకు ఒక డౌట్ రావచ్చు, మ్యాక్సిమం మా సైడ్ వాళ్ళైతే మీకు శ్రీకాకుళం వాళ్ళైతే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి కార్తీక మాసంలో తోటకూర తినరు కదా, మరి ఎందుకు చేసుకుంటున్నారని చెప్పేసి. తోటకూర తినకూడదండి. అంటే కార్తీక మాసంలో అయితే అసలు తోటకూర అనేది ఎవరు కూడా తినరు, కార్తీక మాసం చేసిన వాళ్ళైతే. ఇక్కడ వచ్చేసి నేను బాక్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను, పాపకి అండ్ అలానే అన్నయ్యకి కూడా. ఎవరికైనా తెలియకపోతే కార్తీక మాసంలో అయితే అసలు తోటకూర అనేది తినకండి. అంటే మీరు ఒకవేళ కార్తీక మాసం చేసినట్లయితే, అంటే నాకు తెలిసి తినకూడదని చెప్తారు. సో అందుకని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. అసలు రీజన్ ఏంటి అనేది నాకు కూడా తెలీదు. సో ఎవరైనా ఒకవేళ తెలియక ఇంతకుముందు తినేస్తే మనకి తెలియదు కాబట్టి అనుకుంటాం. బట్ ఇప్పుడు నేను నా వీడియో చూసే వాళ్ళకి నేను చెప్తున్నాను, కార్తీక మాసం మీరు చేసే వాళ్ళైతే తోటకూర అయితే తినకండి. సో అదనమాట. నార్మల్ డేస్లో మీరు మీ ఇష్టం ఇంకా తిన్నా కూడా. సో ఇక్కడ వచ్చేసి చాలా అర్లీగా లేస్తాం, అంటే నార్మల్గానే అర్లీగా లేస్తాను నేను. సో ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా లేవాలి, తప్పదు. నేనైతే చేయట్లేదు, బట్ త్వరగా లేచి దీపం పెట్టుకుంటే మంచిది కదా అని చెప్పేసి లేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా చేయడానికి అయితే కుదరదు, ఎవరు కూడా అలా చేయలేరు కూడా. అంటే మనకి స్టార్టింగ్లో హెల్త్ ఇష్యూస్ ఏముండవు, నెక్స్ట్ పర్ఫెక్ట్గా చెయ్యాలి అనే ఒక థాట్ ఉంటుంది. అది కొన్ని డేస్ అయిన తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, లేదంటే టైం సెట్ అవ్వకపోవడం వల్ల, ఇలా సమ్ రీజన్స్ వల్ల కొంచెం అవుతాయి అన్నమాట. టైం అనేది సెట్ అవ్వదు. నెక్స్ట్ పూజలు అనేవి కొంచెం తగ్గుతూ ఉంటాయి. సో అదనమాట. నేనైతే కార్తీక మాసం చేయట్లేదు, బట్ నాన్ వెజ్, ఆనియన్ ఇవేం లేకుండా అయితే ఉంటున్నాను. కార్తీక మాసం చేస్తే ఖచ్చితంగా మనం దీపాలు, చెరువుకి వెళ్ళడం ఇవన్నీ చెయ్యాలి. సో నార్మల్గా నాన్ వెజ్ మానేసి నార్మల్ పూజలు అయితే నేను చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు అయితే ఇంకా కార్తీక మాసం చేస్తారు కాబట్టి వాళ్ళు ఇంకా అన్నీ చేస్తారనమాట కంపల్సరీగా. సో అదనమాట. వీడియోస్ అయితే నేను పెట్టడానికి లేట్ అయిందైతే దానికోసమే, బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా పెట్టడానికి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మార్నింగ్ టు నైట్ అండి. అంటే చిన్న చిన్న క్లిప్స్ మాత్రమే నేను యాడ్ చేశాను. ఎక్కువగా వంటగదిలోనే ఉంటాయి వీడియోస్, అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరూ ఇంకా కిచెన్లో ఉండే వీడియోస్ షూట్ చేస్తూ ఉంటారు. సో నేను కూడా అలానే చేస్తాను అనమాట. మంచి మంచి వీడియోస్ వస్తాయి. కాకపోతే ఇంతకుముందు ఛానల్ ఆపేయడం వల్ల ఏంటంటే వ్యూస్ అనేవి చాలా వరకు తగ్గాయి. మ్యాక్సిమం అన్ని వీడియోస్ అయితే చూడడానికి ట్రై చేయండి. అలానే వీడియోస్ చూసి స్కిప్ చేసి వెళ్ళిపోకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోకి అయితే. అలానే మీకు వీడియోలో టాపిక్ గురించి కానీ, లేదంటే వీడియోస్ గురించి కానీ మీకు ఏమనిపించిందో కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్లోకి వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇంతకుముందు చాలాసార్లు అయితే చెప్పాను, మళ్ళీ నేను ఛానల్ స్టార్ట్ చేశాను, వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. సో ఇంకా కార్తీక మాసం మొత్తం టిఫిన్సే ఉంటాయి. అంటే నార్మల్గా డైలీ నేను చపాతీ అయితే చేస్తాను. నేను ఆల్రెడీ వేరే వ్లాగ్స్లో షేర్ చేశాను కదా, చపాతీ ఎక్కువగా యూస్ చేస్తామని చెప్పేసి. బట్ కార్తీక మాసంలో ఇంకా కంపల్సరీగా మార్నింగ్ నైట్ టిఫిన్ అయితే